గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఉగాది పండగ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటారు? ఉగాది చాలామందికి తెలియని పండగ విషయం ఏంటంటమ్మా, అసలు దాని పేరు ఉగాదే కాదు, యుగాది. ఓకే. యుగాది అని అంటే యుగాన్ని ఆరంభించిన ఒక వీరుడి రోజు ఇది. ఓకే. వీరుడు ఎవరు అసలు? యుగాన్ని నడిపింది ఎవరు అసలు? అసలు యుగం అనేది రాకముందుకు ఈ ప్రపంచం ఎలా ఉంది? యుగం అనేది ఒకప్పుడు ఎలా ఉండంటమ్మా, ఈ నక్షత్రాలు, ఇక్కడున్న గ్రహణాలు, ఈ 7 లోకాలన్నీ దానంతలా అవి నడుచుకుంటూ వాటంతలా వాడి కార్యక్రమాల్లో ఉండేటివి. కానీ ఈ నక్షత్రాల ఆగమనాన్ని ఆపి దీనికి ఒక నిర్దేశం, అంటే ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చిన వీరుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క రోజు ఇది. యాక్చువల్లీ చాలామంది యుగాదిని అంటే ఉగాదిని యుగాది అని అనడం మానేశాం. ఒక 100 సంవత్సరాల క్రితం అయితే యుగాది అనేవాళ్ళు. ఎందుకు యుగాదిని మనం జరుపుకోవాలి అన్నట్టమ్మ, మానవ మనుగడకి, సమస్త జీవరాశులకి. ఇప్పుడు మనము 6 రాశులు ఉన్నాయి తల్లి. ఈ రాశుల వాళ్ళందరూ సింహరాశి వరకు ఇది జరుగుతుంది, తర్వాత మిగతా రాశి వరకు ఇది జరుగుతుంది, చాలామంది పంచాంగాలు చెప్తారు. మనకి పంచాంగం పుట్టిన రోజు అనమాట యుగాన్ని ఆరంభించిన రోజు. అంటే ఒక డిక్షనరీ లాగా, అంటే ఒక పర్టికులర్ డే ఆయన ఏమి ఇచ్చాడు, ఆ నక్షత్రాల ఆగమనాన్ని ఎందుకు ఆపాడు, అసలు ఈ నక్షత్రాలు ఎటు ప్రయాణం చేస్తున్నాయి, ఈ గ్రహణాల శక్తులు మానవ శరీరాలకు ఉపయోగం ఏ విధంగా, భూమండలాలకి లేకపోతే మిగతా మండలాలకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అన్నిటినీ ఒక నిర్దేశపూర్వకంగా మీరు ఈ విధముగా వెళ్ళాలి, మీకు ఈ విధముగా మంచి, ఈ విధముగా చెడు, ఈ విధముగా లాభాలు జరగాలి అని చెప్పేసి మన భూమండలానికి అందించిన రోజు పంచాంగం పుట్టిన రోజు. పంచాంగం పుట్టింది అమ్మ 60 సంవత్సరాలకే. ఎందుకు? మన దగ్గర తెలుగు క్యాలెండర్ 60 కదమ్మా. 60 సంవత్సరాలే మానవ మనుగడ షష్ఠి పూర్తి. అంటే షష్ఠి అని అంటే ఒక 60 తిరిగితే షష్ఠి అవుతుంది. ఈ షష్ఠి రోజు అంటే మళ్ళీ నీకు మళ్ళీ 1 2 3 4 5 6 మళ్ళీ 60 వస్తాయి ఉగాది పండుగల్లో. ఇలా వచ్చిన ఈ సంవత్సరంలో 12 నెలలకి కావాల్సిన సంవత్సరం మారుతుంది మళ్ళీ. అంటే 12 నెలలు, 6 జీవరాశులు, 6 పురుషుల యొక్క రాశులు, 6 స్త్రీల యొక్క రాశులమ్మ. మన దగ్గర ఉన్న 12 రాశుల్లో 6 ఆడవాళ్ళై, 6 మగవాళ్ళై తల్లి. బాగా గమనించి చూడాలి. ఇలా పంచాంగాన్ని ఆ రోజు పురోహితుడు కానీ, సాధువులే కానీ, గుడి దగ్గర ఉన్న వాళ్ళు, పెద్ద మనుషుల మధ్యలో కూర్చొనమ్మ వాళ్ళు చదివేది ఏంటంటే, గతంలో 60 సంవత్సరాల క్రితమే ఈ సంవత్సరం వచ్చి ఉన్నది. బాగా గమనించాల్సిన విషయం. ఒక 60 సంవత్సరాల క్రితం ఈ క్రోధీనామ సంవత్సరం వచ్చి ఉన్నది ఆల్రెడీ. అదే సంవత్సరంలో రిపీట్ అవుతుందా, ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని చెప్పేసి పురోహితుల ద్వారా, పండితుల ద్వారా తెలుస్తుంది. యుగం యొక్క వివరణ అది పండగ. పండగలో మీరు అన్నట్టుగా రుచులు, 6 రుచులు ఉన్నాయి మన దగ్గర. 6 రుచులు అంటే 6 రకాలు అనుకోమ్మ. ఈ 6 రకాలలో ఎక్కువ శాతంగా మనకి తెలిసి పండగలో ఉగాదిలో చూడమ్మా, మామిడి, తర్వాత వేప పువ్వు, తర్వాత చింతపండు. ఇక మిగతా వాళ్ళు ఇప్పుడు బెల్లము వేసేవాళ్ళు ఉన్నారు, సోంపు వేస్తారు, కొంతమంది వేరే వేరే రకాలుగా వేసేవాళ్ళు ఉన్నారు, అందులో కారము, ఉప్పు కూడా వేస్తారు. అన్నీ కలిపి వేసిన తర్వాత మానవ శరీరం తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, అదన్నీ వేసి అందులో కలుపుతాం. అప్పుడే తీసుకొని వచ్చిన ఒక కుండలో చిన్న తీసుకొని వచ్చి మన వాళ్ళు చేస్తారు, బొట్టు పెడతారు. ఇక్కడ కుండకైతే బొట్టు పెట్టి అక్కడే మళ్ళీ కంకణాలు కూడా కడతారు తల్లి. దాని అంతరార్థం ఏం తెలుసా అమ్మ, అమ్మకి ఆహ్వానం ఇచ్చినట్టు. ఈ అమ్మకి ఆహ్వానం ఎవరు ఇచ్చారు, ఆ అమ్మ ఎవరు వచ్చేదంటే మహంకాళి. ఈ వివరణ తీసుకునేదే మహంకాళి. ఎందుకంటే పంచాంగానికి అధిపతులు 2 పార్వతీ పరమేశ్వరులు. ఎందుకంటే వాళ్ళు లేనిదైతే సృష్టి లేదు కదా. కాబట్టి తండ్రికి తర్వాత అమ్మకి ఆ రోజు గౌరవార్థంగా మనం ఆహ్వానం పలుకుతాము. తల్లి లేనిది అంటే స్త్రీ లేనిది జగత్తే లేదని మనం అంటాం సహజంగా. కాబట్టి పరమశివుడు ఏంటంటమ్మా, తండ్రి యొక్క తల్లి పేరు ప్రకృతాంబ. శివుడి యొక్క తల్లి పేరు ప్రకృతాంబ. అంటే ప్రకృతికి మనం ఆ రోజు మర్యాద ఇచ్చాము అని ఒకటి తెలుసుకోవాలి. అందులో 6 రకాలు ఎందుకు వేస్తారు, అసలు 6 కలిపిన తర్వాత రుచి అనేది ఎక్కడికి పోతుంది అని అంటమ్మా, 6 రుచులు అంటే మన జీవితం కూడా అలానే. దుఃఖం, ఆనందం, బాధ, ఆక్రోశం. అప్పుడప్పుడే మనం కొంచెం ఆనందంగా ఉండి అప్పుడే ఎన్నో కోల్పోయినట్టు. అంటే నీకు తెలియని ఎన్నో బాధలను చూస్తావు కదమ్మా. ఎన్ని చూసినా జీవితం అంతరార్థం ఆనందం. అంటే ముఖ్యంగా ఏంటంటే సంతృప్తి పడడం అనేది. ఇవన్నీ కలపడానికి అంతరార్థం అదే. ఇన్ని కలిపిన తర్వాత అప్పుడే వచ్చిన ఈ వసంతం ఎలా ఉంటుందంటమ్మా, అన్ని కొత్తగా చిగురిచ్చినే తెస్తాం. చింతపండు కూడా చూడండి అమ్మా, చింత చెట్టుది ఫ్రెష్గా ఉన్నాయే తెస్తారు ఎక్కువ శాతంగా. అది అంబే దగ్గర కూడా చూడండి, తెల్ల చింతపండే కనబడుతుంది, ఓల్డ్ది కనబడదు. ఇప్పుడు వేప పువ్వు కూడా చూడమ్మా, ఈ సీజన్లో చాలా వివరంగా పెరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ కనబడదు మనకి, నెక్స్ట్ మంత్ తర్వాత ఉండదు. ఆ మామిడి కాయలు కూడా చూడండి చాలా వైవిధ్యంగా ఇప్పుడే వస్తాయి. ఇప్పుడు ఆ కోయిలమ్మ కూడా ఆ కూత మీరు ఈ ఉగాది రోజు వింటే ఎంత పుణ్యం తెలుసా అమ్మ. అసలు అది ఎప్పుడు సంవత్సరం మొత్తంలో వినం కానీ ఆ రోజు వినబడుతుంది చూడండి. అది అంటే
ఈ ప్రకృతి కూడా మానవ శరీరాలకి ఎంతటి విలువ ఉందో వాళ్ళకి కూడా స్వీకరణ. అంటే యుగం అనేది అందరికీ రాసిందే కదా. అలా వచ్చినప్పుడు మానవులు తెలుసుకోవాల్సింది ఏం తెలుసమ్మా, అన్నీ కలిపిన తర్వాత రుచికరముగా అది తీయగా మాత్రమే ఉంటుంది. బాగా గమనించాలి. మానవుడికి కూడా తెలియాల్సింది ఏంటంటే అమ్మా, అన్నీ కలగలిపిన మనం చేసే ఏదైతే ఉగాది పచ్చడి ఉంటుందో తల్లి, దాని అంతరార్థం తీపి. నీ జీవితం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని బాధలున్నా, ఎలా నువ్వు అనుభవించినా కానీ అంతరార్థం నువ్వు దాని నుంచి నేర్చుకోవాల్సింది యుగం రాసి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి. అంటే నీకు తెలియకుండా అయితే రాత లేదు, కానీ నువ్వు చేయాల్సిందల్లా మాత్రం పుణ్య కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి జీవితంలో. ఇప్పుడు కారం అంటే జీవితంలో మీరు అన్నట్టుగా మమకారమే లేదు చాలామందికి. ఇప్పుడు తీపి, అసలు తీపి అనేది ఎక్కడ ఉందమ్మా? సంసారాలు ఎన్ని గొడవలు, అప్పులు, పంచాయతీలు, ఎన్నో ఈఎంఐల టెన్షన్స్ ఉన్నాయి. ఇలాగా ఇప్పుడు మీరు అన్నట్టు ఉప్పు కారం కూడా వేస్తారంటే దాని అర్థాలు ఇవి కాకుండా చింతపండు వేయడానికి ఏంటంటే జీవితంలో పులుపు, చేదు, ఇవి వేప వేసే దానికే. కొబ్బరికాయ వేస్తారు, బెల్లం వేస్తారు, అది వేరే విషయం. అంటే తీపి కోసం. కొంతమంది ఈ సోంపు వేసే కార్యక్రమం లేదు తల్లి యాక్చువల్లీ ఇక్కడ. ఎందుకు లేదంటే ఒకప్పుడు ఇంత డైజెస్టివ్ సిస్టమ్ లేకుండే, ఇప్పుడు ఈ డైజెస్టివ్ సిస్టమ్ కోసం వేసుకుంటున్నారు. మన వాళ్ళు తాగడం కూడా పెద్ద గ్లాసులో తాగాలి కదా, మరి చిన్నగా తాగితే మంచిగా ఉండదు కదా. అలా తాగడం అన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇంటర్నల్గా డైజెస్టివ్ సిస్టమ్ మెరుగు కావడానికి అని. మన దగ్గర ఎక్కువ శాతంగా చూడండి అమ్మా, ఈ తెలంగాణ ప్రాంతాల్లో బెల్లంతో చేసింది పెడతారు, బొప్పట్లు అంటారు, గుర్తుందా? అవి ఎక్కువ శాతంగా చేసి పెడతారు. ఇది చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మా, ఇది మహంకాళికి ఇష్టం అనమాట. ఈ వంటకమే మహంకాళికి ఇష్టం. మీరు ఇక్కడ కాదు, ఆంధ్రాలో చూడండి అమ్మా, అన్నిట్లలో తీపి చాలా 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 వెన్న పెట్టి, నెయ్యి పెట్టి వాళ్ళు చాలా వివరంగా చేసుకొస్తారు. మన దగ్గర కూడా చేస్తారు అలాగా. ముఖ్యంగా ఉగాది రోజు చేస్తారు. ఉగాది రోజు చేయడానికి ఏంటంటే అమ్మా, అందరికీ ఇప్పుడు ఒక అమ్మ ఇంటికి వచ్చిందనంటే తీపి చేయడం చాలా ముఖ్యమైనది కాబట్టి అమ్మకి ఇష్టమైన ఆహారం. చాలామంది ఈరోజు ఏం చేస్తారంటే అమ్మ, మీరు ఉగాది రోజు గమనించండి, వేప కొమ్మలే పెట్టాలి, మామిడి ఆకులు పెట్టేస్తారు. ఇంటికి వేప కొమ్మలు పెట్టాలి. ఈ ముఖ్యమైనది ఏంటంటమ్మా, ఇటో కొమ్మ మామిడిది పెట్టమ్మా, దట్టంగా ఇంట్లోకి దేవత వస్తే ఎలా వస్తుందమ్మా ఒక కాళికమాత. మీరు ఆలోచించండి, ఆమె వేప కొమ్మలతోనే భారేడు జుట్టుతోనే ఆమె రావుడే మహాలక్ష్మి లాగా వస్తుంది. అంటే ఆమె ఇష్టమైనది వేప కొమ్మలు. ఆ వేప కొమ్మలు చాలా బలంగా పెట్టుకొని ఇల్లు మొత్తం అలంకరిస్తే అమ్మ శాంతిగా కూర్చుంటుంది. వేప కొమ్మలు అర్థమే అది. ఎందుకంటే శాంతి ఏమంటారంటే చల్లదనం ఉంటుంది ఆ చెట్టు కింద అని అంటారు కదా. మళ్ళీ ఆయుర్వేదిక వనమూలిక, దాని కింద కూర్చొని ఎంతసేపు నిద్రపోయిన అమ్మ ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్, తర్వాత న్యూరలాజికల్ సిస్టమ్, బ్రీతింగ్ ఫ్రీ అవుతుందని అని మన దగ్గర రాస్తుంది శాస్త్రంగా నీమ్ ట్రీలో. ఇలా ఉండడం చేత అమ్మకి ఆహ్వానం అలా పలకడం ఒక ముఖ్యమైనది. ఈ పండగలో అమ్మ వైవిధ్యంగా ఆహ్వానం పలకాల్సింది గ్రామ దేవతలకి. గ్రామంలో ఉన్న దేవతలు ఉన్నారు, కట్టమేసమ్మ, పెద్దమ్మ తల్లి, తర్వాత పోలేరమ్మ తల్లి, మళ్ళీ తర్వాత చూస్తే నల్లపోచమ్మ తల్లి, ఎర్రపోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, వీళ్ళందరికీ ఆహ్వానం బలంగా పలకాలమ్మ. ఎందుకంటే గ్రామాలను కాపాడేది వాళ్ళే కాబట్టి మనకు కావాల్సిన విషయం కూడా గుడి దగ్గర పంచాంగము. ఒక పురోహితుడు లేడనుకోండి, కొన్ని గుడిలలో గ్రామ దేవతల గుడిల దగ్గర ఉండరు, ఒకళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ ఇంటోళ్ళే ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కాకుండా ఎవరైనా ఒక సాధువునో పురోహితుని పిలిచి పంచాంగం చదివించుకోవాలి తల్లి. పంచాంగం చెప్పలేరు అనుకుందాం కొంతమంది. అలాంటప్పుడు ఆ రోజు అందరం కూర్చొని వైవిధ్యంగా మన చరిత్ర శాసనాల గురించి, దైవాధీనం గురించి మాట్లాడుకోవడం కూడా శుభసూచికమే. శివపురాణమే ఉన్నది, రామాయణమే ఉన్నది, భగవతలే ఉన్నాయి. ఏది చెప్పుకున్నా కూడా ఆ రోజు ఆహ్లాదంగా గడవాలి అంటే అమ్మ గుడి దగ్గర కూర్చోవాలి. మధ్యాహ్నం వరకు ఎలాగో ఇంట్లో ఉంటారు, మధ్యాహ్నం తర్వాత పండగ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మీరు నేర్చుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సిందంటమ్మా, యుగం ఆల్రెడీ ఉంది అక్కడ. యుగాన్ని రాసి పెట్టాడు పరమాత్ముడు. పాటించడానికి మాత్రమే మనకు చాలా చాలా సమయం లేదమ్మా.